సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, రాత్రికి రాత్రి నీకు ఒక 3 అవకాశాలు ఇస్తున్నాను తల్లి. ఈ 3 అవకాశాలు 3 గంటల టైం అనేది నీకు ఇస్తున్నాను. నీకు నీ జీవితాన్ని మార్చుకోగలిగే శక్తి కూడా నీకు ఇస్తున్నాను. ఇది చాలా మహా అద్భుతం తల్లి. అద్భుతమైన ఒక మంచి సందర్భం అన్నమాట. ఈ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకో అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. నిజంగా ఏంటి ఆ 3 అవకాశాలు? అది కూడా మనకి 3 గంటల టైం అనే అంటున్నారు. ఏం చెప్పబోతున్నారు? మనం దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే ఒక విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి, బాబా పెట్టే ప్రతి విషయము కూడా చాలా మందికి కూడా కనెక్ట్ అవుతూ ఉంది. ఎంతోమంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. బాబానే మాతో మాట్లాడుతున్నారని అన్నంత హ్యాపీగా ఉందక్క మాకు అని మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారండి. ఇదంతా కూడా బాబా గారి దయేనండి. ఇంకా ఈరోజు బాబా చెప్పబోయే కథ ఏంటో చూద్దామండి. అంటే ఆ మాటలు ఏంటి, అవకాశాలు ఏంటి, ఆ 3 అవకాశాలు, అది కూడా రాత్రికి రాత్రి 3 అవకాశాలు, 3 గంటల సమయం అంటే ఏంటి అనేది కూడా చూద్దామండి. ఒక ఊళ్ళో అండి బాబా భక్తులు 2 ఉన్నారనమాట. ఆ 2 భక్తులు కూడా బాబాకి చాలా వరకు కూడా దగ్గర అయిన ఒక నమ్మకమైన భక్తులని కూడా చెప్పవచ్చు. ఈ భక్తులు బాబా ఏదడిగితే అది, అంటే అండి బాబా చెప్పే ప్రతి సలహాలని కూడా పాటిస్తూ ఎంతో హ్యాపీగా రోజు కూడా బాబా దగ్గరికి గుడికి వెళ్ళటం కానీ, పూజలు చేయటం కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటారండి. అంతేకాకుండా ఒకరోజు ఏమవుతుంది అనంటే, బాబా కలలో కనిపిస్తే బాగుండు, మనకి కూడా ఒక మంచి అవకాశాలని మనకి కూడా ఇస్తే బాగుండు అని చెప్పి ఆ భక్తులు ఎదురు చూస్తూ ఉంటారండి. అంటే ఇంతవరకు కూడా అందరూ అంటూ ఉంటారు, అక్క మాకు చాలామంది బాబా కనిపించారని, బాబా కూడా మాకు ఒక మంచి అవకాశాలు ఇస్తున్నారని అంటూ ఉంటారు కదా. కానీ మాకేం జరగలేదు అని చెప్పి అనుకున్న సమయంలో ఆ 2 భక్తులకి కూడా అండి ఒకేసారి, అంటే ఆ 2 భక్తులు చాలా ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు కలిసే వెళుతూ ఉంటారనమాట. కానీ మనుషులందరూ ఒకేలాగా ఉండరండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం అనేది ఉంటుంది. అలాగా ఈ 2 భక్తుల మనస్తత్వం అనేది ఎలా ఉందో చూడండి. ఒకరోజు రాత్రి బాబా కలలో కనిపించి, బిడ్డ, నీకు ఈరోజు రాత్రికి రాత్రి 3 అవకాశాలు ఇస్తున్నాను. ఈ 3 అవకాశాలని కూడా నువ్వు 3 గంటల సమయంలో ఉపయోగించుకోగలిగితే కనుక నీ జీవితం అనేది ఎంతో వరకు కూడా మారబోతుంది. ఈ జీవితాన్ని మార్చుకునే మహా అద్భుతం అనేది జరగబోతుంది అని ఆ భక్తులకి చెబుతారండి. సరే, ఇంకా కలలో ప్రత్యక్షమయ్యి ఆ బాబాకి ఒక 3 వరాలు ఇస్తారండి. నాయనా, ఈరోజు నీకు 3 వరాలు ఇస్తున్నాను. ఈ 3 వరాలు ఇస్తున్నాను, నీకు ఏం కావాలో నువ్వు కోరుకో అని. నిజంగా అండి, మనం సాధారణంగా బాబా ప్రత్యక్షమయ్యి మనకు ఒక వరాన్ని ఇస్తాను అని అంటేనే మనం చాలా వరకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకా 3 వరాలు అని అనేసరికి అసలు మనకి ఏం అర్థం కాదండి. ఏం కోరుకోవాలి, ఎలా కోరుకోవాలి అనే విషయాన్ని అనేది మనకు అర్థం కాదు. చాలామంది కూడా, కొంతమంది ఏంటి అంటే బాబా కనిపించిన సంతోషంలో మర్చిపోతూ ఉంటాం, అడగాలని అనుకున్నది ఏమీ కూడా తెలియదు. కానీ ఆ భక్తుడు అండి, ఫస్ట్ వచ్చే బాబా కళ్ళలో కనిపించిన ఫస్ట్ భక్తుడికి ఒక ఆలోచన అండి. ఏమని కోరుకోవాలి, ఎలా కోరుకోవాలి అన్న ఆలోచన అనేది అతనికి చాలా వరకు కూడా భయంతో ఏం కోరుకోవాలో తెలియక, బాబా నాకు కొంత టైం ఇస్తారా బాబా, నేను ఏం కోరుకోవాలో నాకు తెలియటం లేదు, నేను నా భార్యతో సంప్రదించి భార్యని అడిగి నేను ఏదైనా సరే కోరుకుంటాను బాబా అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆయన బాబా వచ్చేసి 3 గంటల టైం ఇస్తున్నాను నీకు. ఈ 3 గంటల సమయంలో నువ్వు తిరిగి రాగలిగి నన్ను ఈ కోరికలు కనుక నువ్వు ఉపయోగించుకోగలిగితే నీ జీవితంలో మంచి అద్భుతం అనేది జరుగుతుంది అని చెప్పి, సరే అని చెప్పేసి బాబా, అలాగే బాబా, నేను 3 గంటల సమయం అనేది నాకు చాలా ఎక్కువ బాబా, నేను తొందరగానే వస్తాను అని చెప్పి ఇంకా అలాగే పరిగెత్తుకుంటూ బాబా ఇచ్చిన సమయంతో ఆ ఇంటికి వెళతారండి. ఆయన అంటే ఆ భక్తుడి ఇంటికి వెళతాడు. ఆ భార్యని సంప్రదిస్తాడనమాట. బాబా నాకు కలలో కనిపించి ఇలా 3 వరాలు ఇచ్చారు. ఆ 3 వరాలు ఏం కోరుకోవాలి చెప్పు, తొందరగా చెప్పు, నాకు బాబా 3 గంటల టైమే ఇచ్చారు, ఈ 3 గంటల్లో నేను నిర్ణయించుకోవాలి చెప్పు అని చెప్పేసి భార్యని అడుగుతాడండి. అడిగినప్పుడు ఆ భార్య అంటుంది, ఏమండి, ఇందులో ఆలోచించడానికి ఏముంది, మనకి నగలు, డబ్బులు, బాగా పెద్ద అంతస్తు కావాలని కోరుకోండి, ముఖ్యంగా మనకు అదే కదా. ఏదైనా సరే 3 వరాలు మట్టుకే, డబ్బు, అంతస్తు, ఆస్తులు అనే హోదా అనేది ఇవన్నీ కూడా ఒక కేటగిరీలో వస్తూ ఉంటాయి. ఇంకా 3 వరాలు అనేసరికి ఏమేం కోరుకోవాలి, సరే ఇదొకటి, బాబా ఇచ్చింది 3 వరాలు కదా, ఇంకే ఏంటి 2 వరాలు చెప్పు అనే భార్యని అడిగినప్పుడు భార్య అంటుందండి, ఇంకా మనకి ఎలాంటి బాధలు కష్టాలు రాకుండా ఉండాలని కోరుకోండి,
ఇవ్వండి అని చెప్పేసి అంటుందండి. ఇంకా ఇంకొక వరం ఇంకోటి కూడా ఏంటో చెప్పు అని చెప్పేసి అడిగినప్పుడు, మీ అమ్మా నాన్నల బాధ్యత అనేది మన మీద పడకుండా మీ అన్నదమ్ములు చూసుకోవాలి అని చెప్పేసి అడగండి అని చెప్పేసి ఆ 3 కోరికలను కూడా వెళ్ళి అడగమని భార్య చెప్పినప్పుడు, సరైన అతను కూడా బాబా ఇచ్చిన టైంకి ఆ 3 గంటల లోపు వెళ్తారండి. అక్కడికి వెళ్ళినప్పుడు బాబా అని పిలుస్తాడండి. పిలవంగానే బాబా మళ్ళీ ప్రత్యక్షమవుతారు. ఎందువల్లంటే 3 గంటల సమయం టైం ఇచ్చారు కాబట్టి ఆ 3 గంటల లోపు బాబా పలుకుతారండి వాళ్ళతోటి. అలాగా ఏంటి నాయనా నిర్ణయించుకున్నావా, ఏమేం కావాలి కోరికలు అని అన్నప్పుడు చెబుతాడనమాట. బాబా నాకు ఇలాగా ఆస్తి అంతస్తులు హోదా కావాలి బాబా, ఎందువల్లంటే ఇన్నేళ్ల నుంచి నేను ఎంతో కష్టపడుతూ ఉన్నాను, ఒక పెద్ద స్టేటస్లో ఉండాలన్న ఆశ అనేది నాకు ఉంది అని చెప్పి చెప్తాడనమాట. సరే అలాగే ఓకే తదాస్తు అంటాడు ఆయన. ఇంకో 2వ కోరిక, అలాగే నాకు ఎలాంటి కష్టాలు అనేవి రాకూడదు బాబా అని చెప్పేసి కోరుకుంటాడు 2వ కోరిక. 3వ కోరిక అండి, తనకున్న తల్లిదండ్రుల్ని అంటే ఆయనకి ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ములు చూసుకోవాలి, నాకు ఆ తల్లిదండ్రులను చూసుకునే సమయం సందర్భం అనేది లేదు బాబా నాకు అని, అలాంటి బాధ్యత కూడా వాళ్ళకి ఇవ్వండి బాబా అని చెప్పేసి ఈ 3 కోరికలను కోరుకున్నప్పుడు బాబా ఒక నవ్వు నవ్వి సరే నాయనా అని చెప్పి తదాస్తు అని చెప్పేసి మాయమైపోతారండి. అలాగే ఇంకొక భక్తుడికి కూడా ఇలాగే ప్రత్యక్షమై ఇదే 3 వరాలని ఆయనకి ఇస్తాడండి. ఇచ్చినప్పుడు నాయనా నీకేం కావాలి, నీకు కూడా ఎప్పుడు కూడా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా, నీ తండ్రి కలలో కనిపించటం లేదని, నీతో మాట్లాడటం లేదని ఆలోచిస్తూ ఉన్నావు కదా, ఈరోజు నీ కోరిక తీరడం కోసం ఈరోజు రాత్రికి రాత్రే ఒక 3 అవకాశాలు నీకు ఇస్తున్నాను. నీకు 3 గంటల టైంలో కనుక 3 గంటల సమయంలో నువ్వు ఉపయోగించుకోగలిగితే నీ జీవితం అనేది మహా అద్భుతంలా మారిపోతుంది అని చెప్పి ఆ భక్తుడికి చెప్పినప్పుడు, బాబా మీరు మిమ్మల్ని ఇలా కలలో చూస్తానని అస్సలు అనుకోలేదు బాబా, ఈ కళే నాకు చాలా పెద్ద కోరికలాగా అనిపిస్తుంది, ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడాలని అనేదే నాదే ఒక కోరిక, ఇంకా అంతకంటే పెద్దగా కోరికలు అనేవి నాకేమీ లేవు బాబా అని అన్నప్పుడు, కాదు నాయన నీకు 3 అవకాశాలు ఉన్నాయి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి 3 అవకాశాలు, ఈ అవకాశాన్ని నువ్వు జారవిడుచుకోకు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు బాబాని అడిగిన వరాలు ఏంటి అని అంటే ఈ భక్తుడు, బాబా నిజంగా నాకు ఆస్తులు అంతస్తులు కావాలని, నేను గొప్పవాడిలా బతకాలని ఎప్పుడు కూడా అనుకోలేదు, నాకు ఏదైనా సరే ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తీర్చుకోగలిగే శక్తి అనేది నాకు ఇవ్వండి బాబా, ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వండి, నమ్మకాన్ని ఓర్పుని నాకు ఇవ్వండి బాబా, మీరు ఎప్పుడు చెబుతూ ఉంటారు కదా శ్రద్ధ సబూరితో ఉండాలని, నమ్మకము ఓర్పుతో ఉండాలని మీరు చెబుతూ ఉంటారు కదా, అలాంటి నమ్మకాన్ని నాకు ఇవ్వండి బాబా, దానికి గల శక్తిని ఇవ్వండి అని అన్నప్పుడు బాబా కూడా సరే అంటారండి. ఇంకా 2వ కోరిక, నీకు ఇంకా 2వ కోరిక కూడా ఉంది, అవకాశం ఉంది, ఇంకా 2వ కోరిక కూడా కోరుకో అని అన్నప్పుడు ఆయన చెప్తారనమాట, బాబా మా అమ్మ మా నాన్నకి చాలా రోజుల నుంచి ఒంట్లో బాగోలేదు బాబా, వాళ్ళని చూసుకోవాలి, నేను జీవితాంతము కూడా, ఎందువల్లంటే నేను కొత్తలో మా తల్లిదండ్రులు నేను సరిగ్గా పట్టించుకోలేదు, ఇప్పుడు నాకు అవకాశాన్ని ఇవ్వండి, వాళ్ళని చూసుకోగలిగే భాగ్యాన్ని నాకు ఇవ్వండి, నేను చక్కగా సంపాదించాలి అంటే వాళ్ళని చూసుకోగలిగే శక్తికి నేను సంపాదించగలిగి వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకునే ఒక ధైర్యాన్ని నాకు ఇవ్వండి బాబా, నా తల్లిదండ్రులే నా దైవంగా నేను భావిస్తున్నాను అని చెప్పి ఆ 2వ కోరికగా ఆయన కోరుకుంటాడండి. ఇంకా 3వ కోరిక ఏం కావాలో కోరుకోనైనా అని అన్నప్పుడు, బాబా ఎప్పుడు కూడా నాకు మీ దర్శనాన్ని నాకు ప్రసాదించండి బాబా, ఎప్పుడు కూడా నేను ఏదైనా తప్పు చేస్తే శిక్షించండి, ఇది తప్పు ఇది రైటు అనే దారి చూపించండి బాబా నాకు అని చెప్పి ఆ భక్తుడు కోరుకుంటాడండి. నిజంగా అండి భక్తులు మనందరము కూడా అండి బాబా ప్రత్యక్షం అవడము, ఎవరైనా సరే మనకి ఏం కావాలి అని అనుకున్నప్పుడల్లా మనం పాజిటివ్గా మనం ఇప్పుడు ప్రజెంట్లో ఏదైతే ఉన్నాయో అంటే వర్తమానంలో ఏదైతే ఉన్నాయో అది మట్టుకే మనం సాల్వ్ చేయాలని కోరుకుంటాం, కానీ భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి, జీవితాంతము కూడా ఎలా ఉండగలిగితే కనుక ఇది జీవితాంతం నిరంతరంగా ఉంటుంది అనే ఒక సమస్యను తీర్చుకోవడానికి ఏదైతే అడిగితే బాగుంటుందో తెలుసుకోగలిగితే నిజంగా మన జీవితం అనేది అద్భుతంగా మారిపోతుందండి. ఎప్పుడైతే ఈ 3 గంటల సమయంలో వాళ్ళు అడిగిన కోరికల్ని బాబా ప్రసాదించారో అలాగే వాళ్ళిద్దరికీ కూడా 3 గంటల్లో అమల్లోకి వస్తాయండి. ఫస్ట్ భక్తుడు అడిగినట్టుగా నిజంగా ఆస్తులు అంతస్తులు అవన్నీ వచ్చేస్తాయనికి, తల్లిదండ్రులు నాకు అవసరం లేదని అంటాడు, అయినా బాధలు కష్టాలే రాకూడదని అంటాడు. నిజంగా అండి కష్టాలు బాధలు రాకుండా ఉండాలని కోరుకుంటాడు, ఆస్తులు అంతస్తులు కావాలని కోరుకుంటాడు, కానీ అతనికి తెలియదు ఇవి నిరంతరం కాదు అనే విషయాన్ని.
తెలియకపోవడం కాకుండా అతను చేసిన మహాపాపము ఏంటి అంటే, నా తల్లిదండ్రులు నాకు అవసరం లేదు, వాళ్ళ బాధ్యత నాకు అవసరం లేదు అని అన్నాడు. అలాంటప్పుడు వాళ్ళ అవసరం లేనప్పుడు దేవుణ్ణైనా సరే అతను నమ్మకంతో ఎలా పూజించగలడు అనే ఒక సమస్య అనేది, ఒక క్వశ్చన్ అనేది ఎవరికైనా వస్తుందండి. అందువల్ల ఇది ఏ కోరిక కూడా అతను కోరిన కోరికలు నిరంతరం కాదు అన్న విషయం ఆ భక్తుడికి తెలియలేదండి. కొన్ని రోజుల తర్వాత అతను అడిగిన కోరికలన్నీ కూడా తప్పని ఆ భక్తుడు తెలుసుకోగలుగుతాడనమాట. ఈ భక్తుడు, రెండో భక్తుడు, తనకి స్వార్థంగా ఏమీ అడగలేదు. బాబా నాకు ఏమీ కోరికలు వద్దన్నా కూడా, కాదు నాయన నేను ఇస్తున్నాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకో అని అన్నప్పుడు ఆయన అడిగిన ఈ కోరికలు ఏదైతే ఉన్నాయో అవి నిజంగా నిరంతరంగా ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాయండి. ఇంకా మనం కూడా అండి, మీ అందరికీ కూడా బాబా కనిపించి వరాన్ని ప్రసాదిస్తే మీరు ఏం కోరికలు అడగాలి అనేది కూడా మీరు కూడా నిర్ణయించుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.